హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మా చిన్న అబ్బాయి బర్త్డే అండి. కూడా మా అబ్బాయికి ఈ సంవత్సరం ఫస్ట్ టైం అండి చేయడం. ఈ ఊర్లో మేము విజయవాడలో చేస్తామన్నమాట. అప్పటికి హాలిడేస్ ఇచ్చేస్తారు. ఇంకా మా చిన్న అబ్బాయికి చేసిన తర్వాత మా పెద్ద అబ్బాయికి 10 డేస్ డిఫరెన్స్ అనమాట. ఇంకా అందుకోసమనే మేము ఊరు వచ్చేసి మా పెద్ద అబ్బాయికి చేసేవాళ్ళం ఎప్పుడు ఇక్కడ. కాకపోతే ఈ సంవత్సరం మా ఇద్దరిది ఒకే దగ్గర అయిపోయింది. ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదా, వాళ్ళ కోసం షాపింగ్ కూడా చేశానని. ఇంకా అప్పటికప్పుడు రావటం వల్ల ప్లాన్ ఏమీ చేసుకోలేదు. అలా బెలూన్స్ అంటించేసి కొంచెం సింపుల్గా డెకరేషన్ చేసేసి ఇంకా పిల్లలు పిలిచి బిస్కెట్లు, ఇంకా చాక్లెట్లు, మిక్సరీ ఇంకా అవన్నీ పంచిపెట్టామన్నమాట. ఇంక ఇదేనండి షాపింగ్ ఈరోజు. అంటే మా అబ్బాయికి 3 జతలు చేసా. ఇంకా ఫస్ట్ ఉదయం ఒకటి వేసా, ఇప్పుడు ఒకటి నైట్ టైము కూడా. మా అబ్బాయి నాకు స్కూల్లో జరపండి బర్త్డే అని అంటూ ఉంటాడు. ఎందుకంటే వాడికి బర్త్డే అయ్యే టైంకి స్కూలు హాలిడేస్ ఇచ్చేస్తారు. ఆ విషయం నేను ఎన్నిసార్లు చెప్పినా వినడు. అందరూ స్కూల్లో పంచుతారు, నేనేమో పంచను, పిల్లలకి ఇస్తాను అనేసి అంటే. అందుకోసమనే ఎక్కువగా మంది పిల్లల్ని పిలుస్తాను. అంటే పల్లెటూరులో ఎక్కువ పిల్లలు ఉంటారు కదా, ఇంకా హడావిడి వేరు. పిల్లలు ఎక్కువగా చూపించలేదు, కాకపోతే చాలామంది ఉన్నారు అక్కడ. ఎందుకు ఆ పాపను చూపించానంటే, కేక్ కట్ చేయకముందే వచ్చి ఇంకా కేక్ అయిపోయిందా అని అడిగింది. అనేసి అంటే మేము జోక్గా అయిపోయింది, ఇంత లేట్గా ఎందుకు వచ్చామంటే, నేను ముందుగానే వచ్చేసాను, మీరు నేను లేకుండా కట్ చేసేసారా అని అడిగింది అనమాట. చిన్న పాప ముద్దుగా మాట్లాడుతుంది. అందుకోసం ఆ పాపను చూపించాను. మా పక్కనే ఉంటుంది. అయితేనే మా చిన్నోడి బర్త్డే చాలా బాగా చేసేసామండి. ఇంకా మేము ఉదయాన్నే పెళ్ళికి వెళ్ళాలన్నమాట. ఇంకా మాకు దగ్గరలో బొబ్బిలి, అంటే మేము విజయనగరం దగ్గరలో మళ్ళీ వెళ్ళాలి, జర్నీ చేయాలి. ఈరోజు స్పెషల్ ఏంటంటే, మేము పొట్టు మాంసం తెచ్చాము. అంటే మటన్తో ఇది ఉంటుంది కదా, అది బోటి, ఆ కర్రీ, ఇంకా పప్పు రసం అన్నీ పెట్టేసి స్పెషల్ అంటే ఏమీ లేదు. కాకపోతే మేము వచ్చామని మా అత్త తీసుకొచ్చింది, అదే స్పెషల్ బర్త్డే. నేనేమో కేక్ కట్ చేయకముందే అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. బిస్కెట్లు, ఇంకా చాక్లెట్లు అన్నీ తీసేసి పక్కన పెట్టుకొని ఇవ్వడానికి. అంటే ఎక్కువ మంది పిల్లలు కాబట్టి హడావిడిగా ఉంటుంది కదా, అందుకోసమని ముందు తీసి అన్ప్యాకింగ్ చేసి చూ పెట్టానన్నమాట. పల్లెటూరులో బర్త్డే అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళని పిలకపోయినా మనకి దగ్గర బంధువులు ఉంటారు, కేక్ కట్ చేసేసి వాళ్ళకు కూడా ఇవ్వాలంటారు కదా. అలాగే మా అత్త కూడా ఇంకా కేకు వాళ్ళకు కూడా ఇంటికి పంపించింది. అలా పంపకాలు జరిగాయి అన్నమాట. మా అత్తకి చెప్పాను, ఇంకా రెండోసారి యశ్వంతి చేస్తాం కదా, అప్పుడు అందరినీ పిలుద్దాంలే అత్తయ్య, ఇప్పుడు వద్దు ఇవ్వద్దులే అంటే, అప్పుడు ఎలాగో పిలుస్తాము, కాకపోతే ఇప్పుడు పిలకపోయినా కేక్ పెట్టేసి ఇచ్చేయనేసి అంటే వాళ్ళకు కూడా పంపించాను. ఇంకా పల్లెటూరు అంటే మన కుటుంబం అన్నిట్లో పంచుకోవాలి కదా, అందుకోసమని. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. మా అబ్బాయి ఫస్ట్ టైం ఇక్కడ చేసుకున్నా కూడా పిల్లలతో ఇది కూడా చాలా బాగుందమ్మన్నాడు. కాకపోతే ఎప్పుడు సిటీలోనే కదా చేసుకుంటాడు, అందుకోసమనే అలా అన్నాడు. ఇంకా మా అబ్బాయి పంపకాలకి వెళ్ళారనమాట. ఇంకా అలాగే బయట రోడ్డు ఆ చీకటి అప్పటికే లైట్ పోయింది, అంటే కరెంటు పోయింది. ఇంకా మా స్పెషల్ వంటలతో మేము విందైపోయిన తర్వాత స్పెషల్గా బర్త్డే అయితే అయిపోయింది. అందరికీ బాయ్ అండి. బర్త్డే కాదు కానీ పిల్లలైతే ఉదయం నుంచి మా ఇంట్లో తిరగడం మొదలుపెట్టారు. ఇంకా డెకరేషన్ కూడా కొంత వాళ్ళే బెలూన్స్ ఊది పెట్టారనమాట. ఆడుకోవడం కూడా మొదలుపెట్టారు బర్త్డే అవ్వకముందే.